జై శ్రీరామ్ అండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. రేపు జనవరి 18వ తారీఖున మౌని అమావాస్య అండి. దీన్నే చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. మామూలుగానే అమావాస్య తిథి దేవతారాధనకు మరియు పితృదేవతారాధనకు చాలా విశేషమండి. కానీ ఆ అన్ని అమావాస్యల్లో కూడా రేపు మౌని అమావాస్య అనేది చాలా చాలా విశేషమైన పుణ్యప్రదమైన తిథి అండి. మరి అంతటి విశేషమైన పుణ్యప్రదమైన రోజు ఏం చేయాలో ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా రేపటి రోజున అంటే మౌని అమావాస్య రోజున ఉదయాన్నే ప్రాతకాలంలో నిద్ర లేవండి. తర్వాత ఉదయం 5:30 నుంచి 6:30 లోపు అమృత స్నానం, సహీ స్నానం, అమావాస్య స్నానం అంటారండి. ఇది తప్పకుండా చేయండి. ఇది ఎక్కడ చేయాలి అంటే మీకు దగ్గరలో నదులు, చెరువులు లేదా కనీసం బావిలోని నీరు ఇలా ఏది అందుబాటులో ఉంటే అది చేయండి. సిటీలో ఉండే వాళ్ళకి ఇది ఏది కుదరదు కాబట్టి ఇంట్లో ఉండే నీటితోనే అందులో గంగా, యమున, సరస్వతి నదులని ఆవాహనం చేసుకొని భావన చేసుకొని మీరు ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్నట్లుగా భావన చేసి స్నానాన్ని ఆచరించండి. ఈ రోజైతే ప్రయాగరాజులో చాలా లక్షల మంది వచ్చి సహీ స్నానం చేస్తారండి. ఈ మౌని అమావాస్య అంతటి విశేషమైన పుణ్యప్రదమైనమాట. దీన్నే అమృత స్నానం అని అంటారు. అంటే అమృతంతో సమానం అవుతుంది అన్నమాట. అందుకని ఉదయాన్నే తప్పకుండా ఈ పని చేయండి. దీని తర్వాత స్నానం ముగించుకున్నాక ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఇంకా ఉదయించక ముందే ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఆ తర్వాత మీ పితృదేవతల ఆరాధన చేయండి. పితృదేవతలకు అర్ఘ్యము, పిండ ప్రదానము ఇలాంటి కార్యక్రమాలు చేయండి. ఇవేవి రాకపోతే కనీసం బ్రాహ్మణుడికి స్వయం పాకమైన దానం ఇవ్వండి. అలాగే పితృదేవతా స్తోత్రం అని ఉంటుంది, రుచికృత పితృదేవతా స్తోత్రం, అది అయినా కనీసం పారాయణ చేయండి. వాళ్ళ ఆశీర్వాదం మనకి లభిస్తుందండి. దానివల్ల మనకి అన్నింట్లో కూడా విజయం చేకూరుతుంది అన్నమాట. ఆ తర్వాత మరీ ముఖ్యంగా మౌని అమావాస్య అంటే మౌనంగా ఉండాలన్నమాట. ఎందుకు మౌనంగా ఉండాలండి అంటే మనం వాక్కుతో ఈ నోటితో చాలా పాపాలు చేసి ఉంటాం కదా, చాలా ఏవేవో మాట్లాడి ఉంటాం తెలిసి తెలియక. అందుకని ఆ పాపాలన్నీ తొలగడానికి, వాక్శుద్ధి కలగడానికి రేపు ఒక్కరోజు మౌన వ్రతం పాటించండి. దీనివల్ల ఏమవుతుందంటే మీలో మీకు ఆత్మ ప్రయాణం జరుగుతుందన్నమాట. ఆ శక్తి ఒక పక్క పాప ప్రక్షాళన జరుగుతుంది, మీ ఆత్మశక్తి కూడా పెరుగుతుందన్నమాట. మీకు కుదిరితే ఇలా చేయండి. లేదంటే కనీసం నామస్మరణలో అయినా గడుపుతూ ఉండండి. ఇంకా ఆ తర్వాత ఈ రోజు మీరు ఏ కొద్ది పుణ్యకార్యం చేసినా, జపం చేసినా, దానం చేసినా, ఏది చేసినా కూడా అది అధికమైన రెట్ల ఫలంతో తిరిగి వస్తుందండి. అందుకని ముందు జపం చేయండి. మీకు ఇష్టదేవతారాధన అది చేసిన తర్వాత మీకు నచ్చిన దైవాన్ని, ఆ నామాన్ని జపం చేయండి. ఒక 108 సార్లతో మొదలుపెట్టి మీ శక్తి మేరకు ఓపిక కొద్దీ మీ సమయాన్ని బట్టి జపం చేసుకోండి. మీరు ఏ పనిలో ఉన్నా సరే మనసులో అయితే ఆ నామస్మరణ చేస్తూ ఉండండి. ఇది అధికమైన పుణ్యఫలాన్ని ఇస్తుందండి, మీకు శక్తిని ఇస్తుంది. ఇది తప్పకుండా ఆచరించండి. ఇంకా రేపటి రోజున ఎవ్వరిని కూడా దుర్భాషలాడకండి. మీ వాక్కుతో అసలు ఎవ్వరిని కూడా బాధ పెట్టకండి, ఎవ్వరిని కూడా మోసం చేయకండి. ఎందుకంటే పుణ్యం ఎలా అధిక రెట్లతో తిరిగి వస్తుందో మనం ఏ కొద్దిపాటి పాపం చేసినా అది కూడా అలాగే అధికమైన రెట్లతో ఆ పాప ఫలం కూడా మళ్ళీ తిరిగి వస్తుందండి. అందుకని రేపు వీలైనంత వరకు మౌనంగా ఉండండి. అసలు మౌన వ్రతం ఉంటే మరీ మంచిది. కుదరకపోతే మౌనంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా బాధ పెట్టద్దండి. అది రేపు ఒక్కరోజే కాదు, రోజు కూడా మనం అలవాటు చేసుకుంటే మన ఆత్మోద్ధరణకే మంచిదండి. మరో ముఖ్య విషయం అండి, ఈరోజు మాంసాహారము, మద్యము, ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక గుణాలు కలిగించేవి స్వీకరించకూడదండి. వీలైనంత వరకు మౌనంగా ఒకళ్ళకి మంచి చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, జపం చేస్తూ ఈ రోజును సద్వినియోగం చేసుకోండి. మన సాధన మరింత ఎన్నో మెట్లు ముందుకెళ్తుందండి ఇటువంటి పుణ్యతిథుల్లో చేయడం వల్ల. అందుకని ఈ పుణ్యతిథుల్ని అస్సలు వదులుకోకూడదండి.
ఎందుకంటే ఇటువంటి విశేషమైన పుణ్యతిథుల్లో చేసేటువంటి ఏ కొంచెం పుణ్యకార్యమైనా అది అధిక ఫలంతో తిరిగి వస్తుంది. కాబట్టి మన సాధన చాలా ముందుకు వెళ్తుందండి. దానివల్ల మనకి ఇంకా బాగా ఎలా వెళ్ళాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ప్రతి విషయం కూడా క్రిస్టల్ క్లియర్ గా అద్దంలో మన రూపం మనకి చాలా క్లియర్ గా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుందండి. ఇలా ఒక నాటికి మన సాధన పరిపూర్ణమైన రోజు మనకి ఆత్మ సాక్షాత్కారం కూడా లభిస్తుందండి. ఇంకా అది దానికన్నా ఫలితం ఏముంటుందండి, మళ్ళీ జన్మెత్తాల్సిన అవసరం ఉండదు. అందుకని విశేష పుణ్యతిథులు వచ్చినప్పుడల్లా నేను వీడియో చేస్తుంటాను. మనందరం కూడా మన పరిస్థితులను బట్టి ఆచరించి మన సాధన ముందుకు వెళ్ళేలా చేద్దాము. ఇదండి, మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం.